నా పేరు బుక్కే పిచ్చి అండి, సోమ్లతండ, ఎల్లంపేట. నేను ఆగ్రోస్ మహేష్ దగ్గర ఈ కార్ బ్యాగ్ తీసుకున్నాను. చల్లడం జరిగింది. కాకపోతే పొలం గంట బాగానే ఉన్నది, సారవంతంగా ఉన్నదండి. దీన్ని రైతులు చూసి ఉపయోగించడానికి కోరుతున్నాను. చూశారు కదండి, భిక్ష గారు మాట్లాడారు. ఈ భిక్ష గారు ఏంటంటే కార్బ్యాక్ అనేది పెక్సిలిన్ సైన్స్ వారి ఉత్పాదన. కార్బ్యాక్ అనేది తీసుకొచ్చేసి వాడారు. దానివల్ల వాడటం వల్ల ఈ యొక్క వరి పొలంలో అధిక పిలకలు వస్తాయి. అధిక పిలకలతో పాటుగా మనకు చౌడు భూమిని కూడా సారవంతం చేస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఇది వాడారు. దీనివల్ల భిక్ష గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ భిక్ష గారు చెప్పండి, గతంలో మీరు ఈ వరి వేశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఏమైనా గమనించారా? కొంచెం తేడా ఉందండి. అప్పుడు వేసినప్పుడు వరి ఎలా ఉంది? అప్పుడు బాగాలేదండి, ఇప్పుడు బాగానే ఉన్నది. అప్పుడు వేసినప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగుందండి. గంట కూడా బాగానే ఉన్నది. గంట కూడా బాగుందా? బాగున్నదండి. ఓకే. ఎన్ని పిల్లకలు వచ్చినాయంటావు అప్పటికిప్పటికి? ఇప్పటికప్పటికి బాగానే వచ్చినాయండి. ఒక 20 దాకా వచ్చినాయండి. 20 పిల్లకల దాకా వచ్చినాయి. అవునండి. దీనివల్ల మీకు ఓకేనా? హ్యాపీనా? ఇది వేసుకోవచ్చా రైతులు అందరూ? ఓకే, హ్యాపీ అండి. అందరూ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. రైతులకి మీరు ఏం చెప్తున్నారు? ఇది ఉపయోగించడం వల్ల చాలా గంటల బాగుంటుంది, పొలం కూడా బాగుంటుంది. అందరూ ఉపయోగించండి. ఖర్చు తగ్గిందా? ఖర్చు తగ్గిందండి. ఇంతకుముందు డిఏపీలు అవన్నీ వేసేది కదా, దానికంటే ఇది మెరుగు కనిపిస్తుందా? దీనికంటే అప్పటికంటే ఇప్పుడు దీన్ని వేయడం వల్ల మెరుగు అనేది ఉన్నదండి. ఓకే. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఒక 3 ఎకరాలు సాగు చేస్తున్నానండి. 3 ఎకరాలు చేస్తున్నారా? ఓకే అండి భిక్ష గారు, మీరు ఈ కార్బ్యాక్ వాడటం వల్ల మీరు చెప్పింది రైతులు కూడా వింటారు. రైతులు కూడా ఇది వాడాలని చూస్తున్నాము. దీనివల్ల మంచిగా ఉపయోగం, లాభసాటిగా ఉంటుంది. కాబట్టి దిగుబడి కూడా అధికంగా పెరుగుతుంది.